యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ డ్రాగన్. దేవర సినిమాతో అభిమానులను మెప్పించిన వ్యక్తిగతంగా ఇంకా సంతృప్తి చెందని ఎన్టీఆర్ ఈ సినిమాతో తన అభిమానుల ఆకలి తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్లతో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో కలిసి చేస్తున్న ఈ సినిమా నేషనల్ స్థాయిలోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో భారీ ఇంపాక్ట్ చూపించడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టు పై ఇస్తున్న హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా త్రివిక్రమ్ తో ఉంటుంది. హారికా హాసిని బ్యానర్ పై వీరి కాంబోలో ఒక మైథాలజీ మూవీ రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే ప్రారంభమైంది. ఎన్టీఆర్ రేసులో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కూడా ఉన్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తో జైలర్ 2 చేస్తున్న నెల్సన్ ఆ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ఎన్టీఆర్ తోనే చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే త్రివిక్రమ్, నెల్సన్ ఇద్దరిలో ఎన్టీఆర్ ఎవరి సినిమా ముందు మొదలు పెడతాడన్నది ఆసక్తిగా మారింది. నెల్సన్ ప్రస్తుతం జైలర్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే తారక్ సినిమా పనులు స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. త్రివిక్రమ్ సినిమా మొదలు పెడితే ఒక 2-3 ఏళ్లు టైం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే నెల్సన్ సినిమా పూర్తి చేసి గురూజీ సినిమా చేయాలని ఎన్టీఆర్ అనుకుంటున్నాడట. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా పూర్తయిన వెంటనే ఇక సాహసోపేత నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. తారక్, నెల్సన్ దిలీప్ కుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే 2 సినిమాలను ఏకకాలంలో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. నీల్ సినిమా విడుదలైన తర్వాత ఎన్టీఆర్ తన డేట్స్ ను నెల్సన్, త్రివిక్రమ్ ఇద్దరికి సమానంగా కేటాయించి 2 ప్రాజెక్టుల షూటింగ్ కూడా ఒకేసారి మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నెల్సన్ సినిమాను ఏడాది వ్యవధిలోనే పూర్తి చేసి త్వరగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక త్రివిక్రమ్ తో చేయబోయే మైథాలజీ చిత్రానికి మాత్రం కాస్త ఎక్కువ సమయం ఇవ్వాలని ఎన్టీఆర్ భావిస్తున్నారట. అయితే ఈ ఇద్దరు స్టార్ డైరెక్టర్లలో ఎన్టీఆర్ మొదటగా ఏ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి షురూ చేస్తాడనేది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.